గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించేవారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి స్పాండిలోసిస్ను ఎలా తగ్గించుకోవాలి? సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ శ్రీవిద్య గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేసిన నెంబర్లు 0402331068 అండ్ 686. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి? అంటే ఎలాంటి రీజన్స్ ఉంటాయి ఇది రావడానికి? వెన్నెముకకు సంబంధించిన సమస్యల్లో మనం చాలా కామన్గా ఎక్కువగా చూసేది ఏంటంటే స్పాండిలోసిస్ అంటారు. అంటే వెన్నెముక అనేది మెడ భాగం నుంచి నడుము వరకు 33 వెన్నుపూసలు అనే చిన్న చిన్న ఎముకలతో నిర్మాణమై ఉంటుంది. ఎప్పుడైతే ఈ వెన్నెముక మీద లేదంటే వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్లలో ఒత్తిడి ఎక్కువ అవ్వటం వల్ల లేదంటే అరుగుదలకు లోనవటం వల్ల వచ్చే సమస్యనే స్పాండిలోసిస్. సో ఈ వెన్నెముకలో మెడ భాగంలో ప్రాబ్లం కనుక తలెత్తినట్లయితే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము ప్రాంతంలో ఉన్న వెన్నుపూసలు L1 నుంచి L5 వరకు ఉన్న వెన్నుపూసల్లో అరుగుదల లేదంటే వాటి మధ్యలో ఉన్న డిస్కుల యొక్క అరుగుదల. సో సమస్య ఎక్కడైనా వచ్చిన సమస్యల్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్పాండిలోసిస్ అంటారు. సో ఎవరిలో ఎక్కువగా వస్తుందంటే జనరల్ ఇది 60 to 70% ఆఫ్ ద రీజన్ స్పాండిలోసిస్కి వచ్చేసి డీజనరేటివ్ ప్రాసెస్, అంటే వయసు పైబడ్డం వల్ల వచ్చే సమస్యగా చెప్పుకోవచ్చు. సాధారణంగా కీళ్ళ నొప్పుల్లో కీళ్ళ అరుగుదల అంటే జాయింట్స్లో ఉన్న కార్టిలేజ్ అరుగుదలకు లోనవ్వడం వల్ల వచ్చే సమస్య మోకాళ్ళలో ఏ విధంగా వస్తుందో దాన్ని ఆర్థరైటిస్ అంటారు. అదే రకమైన అరుగుదల డీజనరేటివ్ ప్రాసెస్ వల్ల సమస్య కనుక వెన్నుపూసల్లో తలెత్తినట్లయితే దీన్ని స్పాండిలోసిస్ అంటారు. సో కారణం చూసుకున్నట్లయితే ఒకే విధంగా ఉంటుంది. అది కొంతమందిలో మోకాళ్ళలో అరుగుదల రూపంలో చూపించవచ్చు, లేదంటే వెన్నుపూసల మధ్యలో ఉన్న డిస్కుల అరుగుదలలో కూడా చూపించవచ్చు. సో 80% ఆఫ్ ద రీజన్ వచ్చేసి డీజనరేటివ్ ప్రాసెస్, అంటే వయసు పైబడ్డం వల్ల తలెత్తే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా చిన్న ఏజ్లో కూడా ఈవెన్ 30+ వాళ్ళలో ఎస్పెషల్లీ శారీరక శ్రమ అస్సలు లేకుండా, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా అవర్స్ టుగెదర్ కాన్స్టాంట్గా ఒకే పొజిషన్లో కూర్చొని చేసే వాళ్ళలో, సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వాళ్ళలో ఉన్న వాళ్ళలో కూడా ఈ స్పాండిలోసిస్ అనేది చిన్న ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రాజు ఏలూరు నుంచి. హలో రాజు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నాకు ఒక 4-5 years నుంచి L4 డిస్క్ సంబంధించి ప్రాబ్లం ఉందని చెప్పారు మేడం. ఓకే, ఎన్నోసార్లు నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని హోమియోపతి, అలోపతి, ఆయుర్వేద ఇటువంటి అన్ని వాడాను మేడం. ఓకే, రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ ఎపిడెరల్ కూడా చేయించారు మేడం. ఫస్ట్ ఇప్పటి వరకు అయితే నాకు ఎటువంటి రిజల్ట్ లేదు మేడం దానివల్ల. ఓకే, మరి హోమియోపతి అంటే హోమియోపతి కూడా చూపించుకున్నాను మేడం. ఓకే, ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు. 30 మేడం, 4 years నుంచి ఉంది. మీ వయసు ఎంత అండి? 30 మేడం. 4 years నుంచి ఉంది మేడం అది. ఓకే, మీరు ఏం వర్క్ చేస్తుంటారండి? ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో చేస్తాను మేడం. ఎక్కువగా బరువులు లేపే వర్క్ ఉంటుందా మీకు? లేదు మేడం. సో మీ విషయంలో ఎటువంటి స్ట్రెస్ ఉండదు మేడం నాకు. ఓకే, సో ఒకటి గమనించండి, మీ విషయంలో చూసుకున్నట్లయితే 30 ఏజ్ గ్రూప్లలో ఈ నడుము నొప్పి ప్రాబ్లం, వెన్నుపూస సమస్య వచ్చినట్లయితే మనం 2 రకాలుగా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు మెడికేషన్ తీసుకున్నప్పటికీ రిజల్ట్ రాలేదు అంటే ఒకసారి MRI లోవర్ స్పైన్ అనేది చేస్తారండి. ఎందుకు అంటే సింపుల్ డిస్క్ ప్రాబ్లం కానీ లేదంటే స్పాండిలోసిస్ ఎప్పుడైనా సరే ప్రాపర్గా మెడికేషన్ తీసుకుంటే హార్డ్లీ 6 to 8 monthsలో సాల్వ్ అవుతుంది. బట్ తగ్గలేదు అంటే మాత్రం ఒకసారి మీరు MRI ద్వారా లిగమెంట్ ప్రాబ్లం కానీ లేదంటే అదర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, కొంతమందిలో అన్ఎక్స్పెక్టెడ్గా యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో స్పైనల్ ట్యూమర్స్ కానీ లేదంటే ఆటోఇమ్యూన్ ట్రబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ సమస్య కూడా మనం సెకండరీగా ఆలోచించాలి. సో ఒకసారి MRI చూసి ప్రాపర్గా కాజ్ అనేది అనాలిసిస్ చేసి హోమియోపతి ట్రీట్మెంట్ని అప్రోచ్ అవ్వండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రమణారావు కరీంనగర్ నుంచి. హలో రమణారావు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. చెప్పండి మేడం గారు. నమస్తే. నమస్తే అండి. అయితే మేడం నాకు ఒక 2 months నుంచి మేడం లెఫ్ట్ సైడ్ కన్ను ప్లస్ చాలా లెఫ్ట్ సైడ్ నుంచే మెడ భాగంలో ఉంటుంది మేడం. ఓకే,
ఇక ఇది ఒకటి ప్రాబ్లం ఉన్నది మేడం. మీ వయసు ఎంత అండి? 62 మేడం. ఓకే. మెడ భాగంలో మాత్రమే నొప్పి ఉందా, లేదంటే భుజాలలో కుడివైపు కానీ ఎడవైపు? భుజం మేడం, భుజం అనేది చేయి కూడా ఉంటుంది మేడం. ఓకే. మీకు ఈ మెడ నొప్పి కాకుండా వేరే ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా? నాకు షుగర్ కూడా ఉంది అట్లా. ఓకే. కంట్రోల్లో ఉంటుందా షుగర్? షుగర్ ఇక నా అలవాటుల బట్టి కంట్రోల్ ఉంటుంది సార్ మేడం. మళ్ళీ అంతే మేడం. సాధారణంగా మీ ప్రాబ్లం కనుక చూసుకున్నట్లయితే క్లియర్గా నెక్ పెయిన్ అంటే స్పాండిలోసిస్ సమస్య ఉన్నట్లుగా గుర్తించడం అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. స్పాండిలోసిస్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఫస్ట్ లైన్ మన చేతుల్లోనే ఉంటుందండి. జాగ్రత్తలు కనుక ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నట్లయితే 60 to 70% ప్రాబ్లం మన చేతుల్లోనే సాల్వ్ అవుతుంది. ఎక్కువగా బరువు లేపడం కానీ, తర్వాత విపరీతంగా డ్రైవింగ్ చేయడం, ఈ 2 పనులు మానుకుంటూ, ఇంకొకటి ఏంటంటే పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు నడిచేటప్పుడు మెడ యొక్క పోస్చర్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పడుకునేటప్పుడు ఏంటంటే ఎక్కువగా హైట్లో కనుక పెట్టినట్లయితే నర్వ్ కంప్రెషన్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, మెడికేషన్ తీసుకున్న తర్వాత పెయిన్ కొద్దిగా రిలీఫ్ వచ్చిన తర్వాత మేము ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేది అడ్వైస్ చేస్తామండి. ఈ స్పాండిలోసిస్లో కొద్ది కాలం పాటు ఈ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఫాలో చేసినట్లయితే, ఎప్పుడైనా స్పైనల్ కార్డ్ ఇంటర్నల్గా స్ట్రాంగ్గా స్ట్రెంత్గా ఉండాలి అంటే దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్న ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ మజిల్స్ అన్నీ కూడా హెల్తీగా ఉండాలి అంటే ఈ ఎక్సర్సైజెస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయండి. మీరు ప్రీవియస్గా తీసుకున్న ఎక్స్రే కానీ లేదంటే ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఏదైనా ఉంటే తీసుకుని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. మీకు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఎర్లీగా కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ స్టేజ్ అనేది పెరిగే కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ 3rd స్టేజ్ రాడిక్యులోపతి కానీ లేదంటే న్యూరోపతి, ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళలో చాలా కామన్గా తలెత్తే కాంప్లికేషన్ ఏంటంటే ఈ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళల్లో సర్వైకల్ రాడిక్యులోపతి లేదంటే న్యూరోపతి అంటారు. అంటే నర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే చేతుల్లో చాలా వీక్నెస్ డెవలప్ అవ్వడం, బలహీనంగా తయారవడం, చిన్న చిన్న పనులు కూడా చేయలేనంత సివియర్గా తలెత్తే ఛాన్సెస్ ఉంటాయండి. నెగ్లెక్ట్ చేయకుండా మెడికేషన్ తీసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సుమతి, నెల్లూరు జిల్లా నుంచి. హలో సుమతి గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నడుము నొప్పులు మేడం. ఓకే. ఎంత కాలం నుంచి ఉందమ్మా? ఇప్పుడు 2 నెలల నుంచి హాస్పిటల్ పోయించినా తగ్గుద్ది మళ్ళీ వస్తా ఉంటాయి మేడం. ఓకే. ఏమైనా ఎక్స్రే కానీ ఎంఆర్ఐ టెస్ట్ ఏమైనా చేయించారా? ఎక్స్రే తీసిండ్రు మేడం. ప్రాబ్లం ఏమైనా చెప్పారమ్మా? చెప్పిండ్రు. నడుములు కాంచి మోకాలు దాకా తిమ్మిడిగా నిప్పొస్తుంది కాలు. ఓకే. చేపించినాం మేడం. ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా నడుము నొప్పి కాకుండా? మీ వయసు ఎంత అండి? 45. 45. ఓకే. ప్రజెంట్ ఏం వర్క్ చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే. సాధారణంగా మీ వయసు వాళ్ళలో 40+ వాళ్ళలో దీర్ఘకాలికంగా నడుము సమస్య అనేది లంబార్ స్పాండిలోసిస్ అనేది క్లియర్గా అర్థమవుతుందండి. ఎక్స్రే చూసుకున్నట్లయితే L1 నుంచి L5 వరకు 1 లేదా అంతకు మించిన డిస్క్ అనేది అరుదలకు లోనవ్వటం కానీ లేదంటే కంప్రెషన్కి లోనవ్వటం వల్ల గ్యాప్ అనేది ఎక్కువగా రావటం వల్ల వచ్చే సమస్య. ఇది నెగ్లెక్ట్ చేయటం వల్ల క్రమేణా ప్రాబ్లం అనేది తీవ్రత అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్ స్టేజ్లో ఎప్పుడైనా సరే నడుము నొప్పి, లంబార్ స్పాండిలోసిస్ అనేది ఓన్లీ నడుము ప్రాంతంకే పరిమితం అయి ఉంటుంది. క్రమంగా ఇంటర్నల్గా ప్రాబ్లం యొక్క తీవ్రత పెరిగే కొద్దీ ఈ పెయిన్ అనేది మీరు చెప్పినట్లుగా కాలి భాగంలో ఐదర్ ఒక్క సైడ్ కావచ్చు, 2 వైపులా, తొడల భాగంలో కానివ్వండి, లేదంటే కాలికి లేదంటే ఈవెన్ కాలి ఫింగర్స్ వరకు కూడా నొప్పి కానీ తిమ్మిరి కానీ వీక్నెస్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. దీన్ని లంబార్ స్పాండిలోసిస్ సమస్య చెప్పుకోవచ్చు. నెగ్లెక్ట్ చేయకుండా హోమియోపతి మెడికేషన్ స్టార్ట్ చేయండి, మీకు చాలా బాగా కంట్రోల్ అవుతుంది. దాంతో పాటుగా ఇంతకుముందు చెప్పినట్లుగా ఏంటంటే ఎక్కువగా విపరీతమైన వర్క్ లేదంటే ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకోవడం కానీ బరువు లేపడం అనేది ఈ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళలో తీసుకోవాల్సిన ప్రథమ జాగ్రత్తలు. అండ్ సెకండ్ థింగ్, కాన్స్టెంట్గా ఫార్వర్డ్ బెండింగ్, ముందుకు వంగటం వల్ల కూడా డిస్క్ అనేది కంప్రెషన్కి లోనయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 2 పనులను అవాయిడ్ చేసుకోండి. హోమియోపతి మెడికేషన్ తీసుకున్నట్లయితే మీకు ఇంటర్నల్గా ఈ డిస్క్ అనేది న్యాచురల్గానే సెట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాజు, కర్నూలు నుంచి. హలో రాజు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు వచ్చేసి మేడం C5 C6 సస్పెన్షన్ చెప్పారు మేడం. ఓకే. తర్వాత వచ్చేసి మిగతా వాటిలో మార్జినల్ ఆస్టియోపైట్స్ టాడ్ లెవెల్స్ వచ్చింది మేడం. ఓకే.
కొద్దిగా బాగా నెక్ అయితే చాలా అంటే ఇబ్బందిగా ఉంది మేడం, పెయిన్ ఉంది, ఏం అర్థం కావట్లేదు. మీ ఏజ్ ఎంత అండి? హైదరాబాద్ లో మేడం. మీ ఏజ్ ఎంత అండి? నాది 45 మేడం. ఓకే, కుడి వైపు లేదా ఎడం వైపు? హైదరాబాద్ లో చిక్కడపల్లిలో సీనియర్ డాక్టర్ దగ్గర ఊమే తీసుకున్నాను మేడం నేను. ఓకే, దాదాపు తీసుకుంటే కూడా నాకేం అనిపించలేదు మేడం. సీనియర్ డాక్టర్ అయినా చిక్కడపల్లిలో. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గర అంటే వీటికి ఆస్టియోఫైట్స్ అంటే టోటల్ గా పోవడానికి, తర్వాత డిస్కస్ మరి ఏదైనా బాగోవడానికి ఏదైనా పర్మనెంట్ మేడం, మామూలుగా టెంపరీ కాకుండా పర్మనెంట్ క్యూరెట్ ఉందా మేడం? 100% అండి. మీ విషయంలో చూసుకున్నట్లయితే C6 అనేది వెన్నెముక మెడ భాగంలో ఉన్న చివరి వెన్నుపూసల్లో ప్రాబ్లం ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. జనరల్లీ C5, C6 అనేది మెడ భాగంలో ఉన్న లాస్ట్ వర్టిబ్రేల్. ఈ భాగంలో కంప్రెషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఐదర్ కుడివైపు కానీ ఎడం వైపు కానీ చేతి నుంచి భుజం నుంచి స్టార్ట్ అయ్యి బొటన వేలు చూపుడు వేలు మధ్యలో తిమ్మిరి రావటం కానీ పెయిన్ రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే నర్వ్ యొక్క ఆరిజిన్ C5, C6 యొక్క నర్వ్ ఆరిజిన్ బొటనవేలు ప్రాంతంలో ఎండ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు చెప్పిన లక్షణాలన్నీ కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దీనికి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో శాశ్వతంగా అంటే మూల కారణంతో పాటు డిస్క్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మెడికేషన్ స్టాప్ చేసిన తర్వాత కూడా మీకు లైఫ్లో మళ్ళీ రికరెన్స్ ఉండదండి. ఒకసారి MRI రిపోర్ట్ తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి. సో సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి చెప్పారు, అంటే దాంట్లో ఏమైనా స్టేజెస్ ఉంటాయంటారా? మనము సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ నడుము నొప్పి తీవ్రతని 4 స్టేజెస్లో డిస్క్రైబ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ప్రథమ దశలో అంటే ఇంటర్మీడియట్ పెయిన్ అంటారు. ఐదర్ నడుము ప్రాంతంలో లేదంటే మెడ భాగంలో ఎక్కువగా శారీరక శ్రమకు లోనైనప్పుడు, విపరీతమైన బరువులు లేపినప్పుడు, లేదంటే డ్రైవింగ్ ఎక్కువగా చేసినప్పుడు కానీ అంటే ఎక్కువ స్ట్రెయిన్కి లోనైనప్పుడు పెయిన్ రావటం, రెస్ట్ తీసుకున్నప్పుడు దానంతట అదే తగ్గిపోవటం అనేది ఇంటర్మీడియట్ పెయిన్ అంటే ప్రథమ దశలో స్పాండిలోసిస్ ఉన్నట్టుగా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ దశలో కనుక ఎవరైనా నోటీస్ చేసినట్లయితే సరైన పోషకాహారం తీసుకోవడం, కాల్షియం సప్లిమెంట్ మెడికేషన్ రూపంలో తీసుకోవడం కానీ లేదంటే ఆహారం రూపంలో తీసుకోవడం, వైటమిన్ డి ద్వారా కూడా మనం రెక్టిఫై చేసుకున్నట్లయితే అండ్ సెకండ్ థింగ్ మైల్డ్ ఎక్సర్సైజెస్ కూడా ఫాలో చేసుకుంటే ఫస్ట్ స్టేజ్లో సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ రెక్టిఫై చేయడం చాలా ఈజీ అండ్ కొంతమందిలో మెడికేషన్ కూడా అవసరం ఉండదు. అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్ ఏంటంటే కంటిన్యూస్గా పెయిన్ రావటం. ఈ వెన్నుపూసలో ఒకటి లేదా అంతకు మించి ఎఫెక్ట్ అయినట్లయితే ఈవెన్ రెస్ట్లో ఉన్నప్పుడు కూడా పెయిన్ వస్తుంది. సో ఇటువంటి దశలో ఖచ్చితంగా మెడికేషన్ ద్వారా డిస్క్లు అనేది మనం సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, 2 స్టేజెస్ గురించి తర్వాత మాట్లాడదామా. కాలర్ కూడా లైన్లో ఉన్నారు, శ్రీనివాసులు పులివెందుల నుంచి. హలో శ్రీనివాసులు గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో మేడం. చెప్పండి శ్రీనివాసులు గారు. మేడం, నేను సివిల్ కన్స్ట్రక్షన్ లో వర్క్ లో పనిచేస్తున్నాను. నా ఏజ్ 30. ఓకే, మేము వర్క్ ఎక్కువ అవుతుంటది, ఎక్కువ వాక్ చేస్తుంటాం ఎక్కువ. ఓకే, మోకాలు నొప్పి 1 year నుంచి మోకాలు నొప్పి వస్తుంది మేడం, జాయింట్స్ దగ్గర. ఓకే, 2 మోకాళ్ళల్లో ఉందా? ఒక్కటే మేడం, రైట్. ఓకే, అది ఎక్కువ అయిపోయింది మేడం. ఎక్కడ చూపించుకున్నా డాక్టర్లు అంటే టాబ్లెట్ ఇస్తున్నారు, 1 month వాడని 2 months వాడని. అవి వాడినంతసేపు తగ్గుతుంది, మళ్ళీ వదిలేస్తే మళ్ళీ నొప్పి ఇస్తుంది. ఓకే, మీ వెయిట్ ఎంత ఉన్నారండి? మేము ఇప్పుడు 62 ఉన్నాం మేడం. ఓకే, నార్మల్గానే. అదర్ సమస్యలు వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏం లేదు మేడం. ఓకే, సో జనరల్గా ఒక్క సైడ్ లెగ్ పెయిన్ ఐదర్ రైట్ నీ జాయింట్ కానీ లెఫ్ట్ నీ జాయింట్ రావడానికి మేజర్గా ఏంటంటే అరుగుదల చూసుకున్నట్లయితే 1 లేదా 2 ఉండొచ్చు. జనరల్లీ చిన్న ఏజ్లో వచ్చే ఈ సింగిల్ జాయింట్ ఆర్థరైటిస్కి రీజన్ ఒకటి ట్రామా ఇంజురీ కానీ లేదు అంటే స్ప్రెయిన్ అవ్వటం. ఎక్కువగా మీ విషయంలో చూసుకున్నట్లయితే నడిచేటప్పుడు కానీ ఫాస్ట్గా వాక్ చేసేటప్పుడు జాయింట్ స్ప్రెయిన్ అవ్వటం వల్ల తలెత్తిన సమస్య కంటిన్యూస్గా లాంగ్ టర్మ్గా కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. MRI ద్వారా మనకు క్లియర్గా జాయింట్తో పాటుగా దాని చుట్టూ ఉన్న లిగమెంట్స్ స్ట్రక్చర్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎక్స్రేలో ఒక్కొక్కసారి అన్నీ ఫైండ్ అవుట్ అవ్వకపోవచ్చు. MRI అనేది చాలా అవసరం. దీంతోపాటు హోమియోపతి మెడికేషన్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఈ జాయింట్ పెయిన్ అనేది చాలా తొందరగా బయటపడవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ సెకండ్ థింగ్, పెయిన్ ఉన్నప్పుడు ఫస్ట్ లైన్ మేనేజ్మెంట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా ఒత్తిడి పడకుండా చూడడం.
అంటే కంప్లీట్గా రెస్ట్ అని కాదు, ఫిజికల్ యాక్టివిటీ శ్రమ తగ్గించుకోవటం, అంటే మినిమం మూమెంట్ మినిమం వర్క్ అనేది ఉండాలి. బట్ కంటిన్యూస్గా కిలోమీటర్స్ టుగెదర్ చాలా ఎక్కువగా నడవటం అనేది పెయిన్ఫుల్కి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గించుకోండి. ఒకసారి ఎంఆర్ఐ నీ జాయింట్ కనుక తీసుకున్నట్లయితే ఇది ట్రూలీ డీజనరేటివ్ ప్రాసెసా లేదంటే ఎంగేజ్లో రూల్ అవుట్ చేసుకోవాల్సిన కాజెస్ అనేవి చాలా ఉంటాయి. ఒకసారి రిపోర్ట్ తీసుకొని దగ్గరగా ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి. ఈ ఆర్థరైటిస్ అనేది 99% ఆఫ్ ద కేసెస్లో చాలా సింపుల్గా తగ్గిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. గోవింద నాయక్ కర్నూలు నుంచి. హలో గోవింద నాయక్ గారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మా మిస్సెస్ కు ఈ కింద నరాల నొప్పులు, మోకాల నుంచి కింద మొత్తము ఓకే ఆ పిక్కెలు, అది పాదాలు మంటలు, రాత్రిపూట నిద్ర లేదు, ఓకే విపరీతమైన మంటలంట. ఓకే ఆమె ఏజ్ 60 సంవత్సరాలు. ఓకే రాత్రిపూట నిద్ర లేదు. ఆ పిక్కెలు మంటలు ఎందుకు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఫోటోలు తీయించారు, ఎంఆర్ఐ తీయించారు, ఓకే ఎక్స్రేలు అన్ని చేశారు, మోకాలు చిప్పలు అవన్నీ. ఓకే అయితే ఆపరేషన్ చేయాలా అన్నారు డాక్టర్ గారు. ఓకే మాకు ఆపరేషన్ అనేది ఇంట్రెస్ట్ లేదు. ఓకే బాడీలో మంటలు. ఆమెకు ఒక 20 years బ్యాక్ ఇంట్రెస్ట్ తీసేశారు. ఓకే ఏంటి సమస్య? ఇక్కడ మీ బ్రాంచ్ ఏమన్నా ఉంటే లో మేము అక్కడ పోయి కలుస్తాము. తప్పకుండా. తనకు ఈ నరాల ప్రాబ్లం నొప్పి కాకుండా అదర్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? లైక్ షుగర్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ? థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఓకే ఒక 15 సంవత్సరాల నుంచి 88, 12.5 అట్లా ఆల్టర్నేటివ్ డేస్ లో వేసుకుంటున్నారు. ఓకే సాధారణంగా మీ సమస్యని న్యూరోపతి అంటారండి. అంటే కాళ్ళల్లో ఉండే నరాలు అనేది దెబ్బతినడం వల్ల దాని యొక్క పనితీరు తగ్గిపోవటం వల్ల నొప్పిలు రావటం కానీ, అండ్ ఈ నొప్పి కూడా ఎలా ఉంటుందంటే కాలు మొత్తం ఉండటం, అంటే మోకాల నుంచి పాదం ఫింగర్స్ వరకు కూడా ఉండటం, నొప్పితో పాటు తిమ్మిర్లు రావటం, మంటలు రావటం అనేది ప్యూర్గా న్యూరోపతి సమస్యగా చెప్పుకోవచ్చు. సో దీనికి థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉండడం కానీ, లేదంటే డయాబెటీస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళలో కానివ్వండి, వైటమిన్ B12 తక్కువగా ఉండటం, ఈ 3 రీజన్ వల్ల కూడా ఈ ప్రాబ్లం తలెత్తే ఛాన్సెస్ ఉంటాయండి. దీనికి హోమియోపతిలో చాలా చక్కటి పరిష్కార మార్గాలు ఉంటాయి. చాలా స్లోగా తగ్గినప్పటికీ పర్మనెంట్గా తగ్గడం అనేది జరుగుతుంది. ఒకసారి మీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని దగ్గరగా ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి. ఓకే, సర్వైకల్ స్పాండిలోసిస్లో ఆల్రెడీ 4 స్టేజెస్ అని చెప్పారండి. ఆల్రెడీ 2 స్టేజెస్ గురించి చెప్పారు. మిగిలిన 2 స్టేజెస్ గురించి చెప్పండి. థర్డ్ స్టేజ్ అండ్ చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఏంటంటే రాడిక్యులోపతి అంటారు. చాలామంది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ స్టేజ్లో రావడం జరుగుతుంది. రాడిక్యులోపతి ఏంటంటే మెడ భాగంలో స్టార్ట్ అయిన నొప్పి భుజాలు, చేతులు అండ్ ఈవెన్ ఫింగర్స్ వరకు కూడా స్ప్రెడ్ అవ్వడం. అదర్ ఒకవైపు కావచ్చు, లేదంటే 2 వైపులు. ఎందుకంటే ప్రతి వెన్నుపూస మధ్యలో, 2 వెన్నుపూస మధ్యలో డిస్క్తో పాటుగా నరాలు అనేది సప్లై జరుగుతుంది. మెడ భాగంలో ఉండే డిస్క్ మధ్యలో ఉండే నరాలు చేతుల వైపు, సేమ్ అలాగే వెన్నుపూస యొక్క కింది భాగం నడుము ప్రాంతంలో L1 నుంచి L5 వరకు ఉండే వెన్నుపూసల మధ్యలో ఉండే నరాలు అనేవి కాలి భాగంలో సప్లై అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ స్పాండిలోసిస్ కానీ, సెకండ్ స్టేజ్ స్పాండిలోసిస్లో కానీ ఇటువంటి నరాల ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎటువంటి పెయిన్ అనేది తీవ్రంగా ఉండదు. బట్ థర్డ్ స్టేజ్లో ఏంటంటే ఈ నరం మీద ఒత్తిడి పెరిగే కొద్దీ నర్వ్ పెయిన్ ఎప్పుడైనా సరే ఒక భాగం నుంచి ఇంకొక భాగంకి కంటిన్యూస్గా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని రాడిక్యులోపతి అంటారు. దీన్ని ఖచ్చితంగా మెడికేషన్ ద్వారా తగ్గించుకోవడం అండ్ ఫిజియోథెరపీ లాంటి ఎక్సర్సైజెస్ కూడా తోడైనట్లయితే అండ్ అలాంగ్ విత్ హోమియోపతి మెడికేషన్ కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్ ఏంటంటే కంప్లీట్గా మజిల్ వీక్నెస్ డెవలప్ అవడం, ఐదర్ చేతుల్లో కానీ లేదంటే కాళ్ళల్లో వీక్నెస్ ఉండడం, చిన్న చిన్న వెయిట్ లిఫ్ట్ చేయకుండా ఉండడం, చిన్న గ్లాస్ కానీ, ఈవెన్ కాళ్ళలో కనుక ఈ న్యూరోపతి డెవలప్ అయినట్లయితే సెన్సేషన్, స్పర్శ కోల్పోవడం, నడిచినప్పుడు పెయిన్ తెలియకపోవడం, చెప్పులు ధరించినా కానీ సెన్సేషన్ తెలియకపోవడం అనేది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్గా మనం గుర్తించవచ్చు. మెయిన్గా అంటే సర్వైకిల్ అలాగే స్పాండిలోసిస్ గురించి ఆల్రెడీ స్టేజెస్ కూడా చెప్పారు, అలాగే వాటి గురించి చెప్పారు. మరి లుంబార్ స్పాండిలోసిస్లో అంటే స్టేజెస్ ఏమైనా ఉంటాయా? ఇన్ కేస్ ఉంటే వాటి గురించి చెప్పండి. లంబార్ స్పాండిలోసిస్
కూడా నేమ్ వేరే, బట్ దానికి రావడానికి రీజన్స్ కానివ్వండి, లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి. పెయిన్ కానీ, లేదంటే తిమ్మిర్లు రావటం, ఐదర్ కంటిన్యూస్ పెయిన్, రాడిక్లోపతి కానీ, న్యూరోపతి, వెన్నెముక యొక్క స్ట్రక్చర్ పైనుంచి కింది వరకు ఒకే విధంగా నిర్మాణమై ఉంటుంది. మనం లొకేషన్ని బట్టి పైన భాగంలో ఇబ్బంది తలెత్తినట్లయితే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని, వెన్నెముక యొక్క చివరి భాగంలో L1 నుంచి L5 ఎట్ ద సేమ్ టైం ఎస్ సాక్రమ్ వర్టిబ్రే అంటారు. ఇక్కడ తలెత్తినట్లయితే దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటారు. ఓకే, స్పాండిలోసిస్కి అలాగే స్పాండిలైటిస్కి అంటే ఈ రెండింటి మధ్య ఏమైనా తేడా ఉందంటారా, డిఫరెన్స్? డెఫినెట్గా స్పాండిలోసిస్ అనేది డీజనరేటివ్ ప్రాసెస్ ఎబోవ్ 40 years వాళ్ళలో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. స్పాండిలైటిస్ అనేది ఏంటంటే ఇన్ఫ్లమేషన్, అదొక డిసీజ్, ఏజ్తో సంబంధం లేదు. ఈవెన్ 20+ ఏజ్ గ్రూప్లో కూడా ఈ స్పాండిలైటిస్ అనేది ఏంటంటే వెన్నెముక యొక్క మధ్య భాగంలో ఉన్న డిస్క్లకు ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఆటో ఇమ్యూన్ సమస్యగా చెప్పుకోవచ్చు. చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళలో అంటే ఆల్రెడీ కీళ్ళవాతంలో సఫర్ అయ్యే వాళ్ళలో, ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటారు. అంటే వెన్నెముక యొక్క డిస్క్లు కానీ అండ్ వెన్నుపూసలు అనేది కంప్లీట్గా స్టిఫ్నెస్గా, అంటే కదలిక లేనంతగా ముందుకు వంగటం, సైడ్కు వెనక్కి వంగటం, ఈ మూమెంట్స్ అన్నీ కంప్లీట్గా తగ్గిపోయి స్టిఫ్గా తయారవటం అనేది యాంకలోజింగ్ స్పాండిలైటిస్ యొక్క లక్షణాలు. ఇవి ఏజ్తో సంబంధం లేదు, చిన్న ఏజ్లో వస్తుంది. 100% మెడికేషన్ అనేది అవసరం. స్పాండిలోసిస్ గురించి అలాగే అందులో ఉన్న రకాల గురించి, స్టేజెస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. స్టే ట్యూన్ టు సాక్షి.